75 సంవత్సరాలు గడిచినటువంటి కాలంలో ఈ దేశంలో ఉండేటువంటి బీసీలకు హక్కులు లేవు అనేటువంటి విషయాన్ని పాలక వర్గాలు ప్రతి క్షణం వారి విష స్వరూపం ద్వారా నిరూపిస్తున్నటువంటి బాధాకరమైనటువంటి సందర్భాలను మనం అనేకం చవి చూస్తా ఉన్నాం. ఈ పాలక వ్యవస్థలు పార్టీలు కాదు, ఆధిపత్య కులాలు ఈ దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీలను, ఈ దేశంలో రాజ్యాధికారం చేజిక్కించుకోవాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి బీసీలను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రలు నిర్విరామంగా సాగుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, మనం ఇవ్వాల్సినటువంటి స్థానంలో ఉండాలి, వాళ్ళు పుచ్చుకునేటువంటి స్థానంలో ఉండాలి. పుచ్చుకోవాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తుంటే మనం అడుక్కుంటూ 75 సంవత్సరాలు కాలం తర్వాత 42% రిజర్వేషన్ల కోసమో లేదా ఇతరత్ర కాస్త ఉపశమనాల కోసమో ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఈ దేశంలో సమస్యలు పరిష్కరించబడుతున్నటువంటి తీరును చూస్తే దేశానికి స్వాతంత్ర్యం రావడం గాని, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం గాని ప్రజా చైతన్యం ద్వారా, ప్రజాశక్తి ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది. కాబట్టి మనం వ్యక్తులుగా ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తూ 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీల పరంగా అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చట్టబద్ధత తీసుకొస్తాం బీసీలకని బీసీల విషయంలో హామీ ఇవ్వడం జరిగింది. కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ లాగానో ఇంకో పార్టీ లాగానో స్థానిక ఉప ప్రాంతీయ పార్టీనో స్థానిక రాష్ట్రీయ పార్టీనో ప్రాంతీయ పార్టీనో కాదు. ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో దేశంలో సుదీర్ఘ కాలం పాటు పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా వారు హామీ ఇస్తే ఆ హామీని చిత్తశుద్ధితో నిలబెట్టుకుంటారనేటువంటి ఆలోచనతో ఏ కొంచెం మేలు చేసినా మేలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చినా నమ్మేటువంటి బీసీ బలహీన వర్గాల ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను, ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకనే నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ బిల్లులు వచ్చినటువంటి సందర్భంగా